ఎస్. చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజున పోలవరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించారు. ఈరోజు మరలా అమరావతికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమీక్షించిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి అమరావతి కోసం తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టి, పవిత్రమైనటువంటి ఆ గంగా జలాలు ఏదైతే ఉన్నాయో అది పవిత్రమైంది అని ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆ విషయం గురించి చెప్తాను. అక్కడ ఆయన మోకరిల్లి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులకి ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి క్షమాపణ కోరాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులకి, ఆయన చేసినటువంటి పాపాలకి, ఆయన అమరావతికి చేసినటువంటి అన్యాయానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆ పవిత్రమైనటువంటి స్థలానికి ఆయన మోకరిల్లి శిరస్సు ఉంచి అక్కడ అమరావతి క్షమాపణ కోరి ఆయన కన్నీటి పరవంతమైనటువంటి సందర్భాన్ని ఈరోజు చూసాం. ఎందుకు అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అని అంటున్నామంటే, అమరావతి అనేటువంటిది ప్రారంభించినటువంటి సందర్భంలో అక్కడ 2017 ఫౌండేషన్ స్టోన్స్కు ముందు రాష్ట్రం నలుమూలల నుంచి మట్టి, నీరు అంటే పవిత్రమైనటువంటి ఆ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మట్టిని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదీ జలాలని ఒక రంగరంగ వైభవంగా అక్కడికి అమరావతికి తీసుకొచ్చి అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కావచ్చు, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడికి తీసుకొచ్చి అక్కడ వాటిని భాగస్వామ్యం తీసుకొచ్చారు. అక్కడంటే ఇది ఒక్క అమరావతి అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి 14,000 గ్రామాలకి అన్నిటికీ చెందినటువంటిది, మీ అందరి యొక్క భాగస్వామ్యంతో నిర్మాణం అవుతుందని చెప్పినటువంటి సందర్భంగా అక్కడికి తీసుకొచ్చినటువంటిది ఆ పవిత్ర జలాలకి, పవిత్రమైనటువంటి మట్టికి ఆయన అక్కడ శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలకి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదం ఏంటి అని అంటే, ఎవరైతే ప్రజలు పాలకులు అనేటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మంచి చేయాలి, అదేవిధంగా రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్మించేటువంటి క్రమంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ అడిగినప్పుడు ఆయన 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉండాలి, అమరావతి రాజధానిగా ఉండాలి, నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఎక్కడా వివాదం లేదు, ఇది ఖచ్చితంగా ఒక రాజధానిగా నిర్మించబడుతుందని చెప్పని ప్రజలు ₹1 డబ్బులు తీసుకోకుండా 34,000 ఎకరాలని ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. మరి ఆ 34,000 ఎకరాలుతో కలిపి అక్కడ నిర్మాణాలను మొదలుపెట్టారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఆయన సమర్థించారు. ఎందుకు సమర్థించారు అని అంటే, ఆయన ప్రతిపక్ష నేతగా అది ఉండాలని చెప్పని కోరుకున్నారు. మరి అలాంటి భూమిని, అలాంటి అమరావతిని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన 3 రాజధానులు అనేటువంటి నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మందికి అమరావతి అనేటువంటి రాజధాని లేకుండా చేయటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేయటం కావచ్చు, వేదనకు గురి చేయటం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ మట్టి, ఆ ప్రాంతానికి సంబంధించిన సాక్షిగా శిరస్సు వంచి అక్కడ చూడవచ్చు మన విజువల్స్లో, ఆయన ఆ భూమి అదిగా ఆ భూమికి ఆయన మోకరిల్లి జగన్మోహన్ రెడ్డి గారి తరపున చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి, ఆయన అక్కడ కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి తప్పులకి, ఆయన చేసినటువంటి అన్యాయాలకి ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది, ప్రజలు అన్యాయం అయిపోయారు, ఆ ప్రాంతం రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. కాబట్టి నేను ఆయన తరపున అంటే ఏం చేస్తారు, అది తప్పదు. ఒక పాలకుడుగా ఆ రోజు ఆయన ఒప్పుకొని తప్పు చేసింది ఆయన, కానీ ఆ తప్పు ప్రజలకు పడింది శిక్ష, రాష్ట్రానికి పడింది శిక్ష. మరి ఆ శిక్షకి తప్పు జరిగింది కానీ మన్నించి ఇప్పుడు మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి
సహకరించండి. మరింత అభివృద్ధి పదంలోకి వెళ్ళటం కోసం అది ఏదైతే ఇది ఆ మట్టి అనేటువంటిది అది పవిత్రమైంది. 14,000 గ్రామాల నుంచి ఎవరు తీసుకొస్తారు చెప్పండి మట్టి? 14,000 గ్రామాల నుంచి నదీ జలాలు ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అంటే ఆ రోజు అంత పవిత్రంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో పూజలు చేసి, ఆ గ్రామాల్లో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళందరూ కూడా ఆ మట్టిని సమీకరించి తీసుకొచ్చారు. మనం అప్పుడు చూస్తే అది పెద్ద వైభవపేతంగా జరిగింది గ్రామాల్లో. వాళ్ళు వచ్చేటువంటి విధానం, వాళ్ళు తీసుకురావటం, వాళ్ళందరూ మేళతాళాలతో అదొక రంగరంగ వైభవంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంది అక్కడ. 14,000 గ్రామాల భాగస్వామ్యం ఉంది అక్కడ. అందుకు ఆ పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన నమస్కరించి తెలియజేశారు. సరే ఇక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం కోసం ఇక నడుం బిగించినటువంటి పరిస్థితిని ఆయన అక్కడి నుంచి తెలియజేశారు. ఇక అభివృద్ధి పదంలోకి వెళ్ళటం కోసం ఒక్కసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే విజయం సాధించారో, అఖండ విజయాన్ని సాధించారు ఎన్డీఏ కూటమి, అప్పటి నుంచి అమరావతి దేదీప్యమానంగా ముందుకు వెళుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ముళ్ళ చెట్లు తొలగిపోయాయి. అక్కడ ఏదైతే జరిగేటువంటి విధ్వంసాలు ఆగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ శుభ్రమైపోతూ ఉన్నాయి. లైటింగ్ విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతం అంతా వెలుగురించిపోతుంది. నాయకులు వస్తూ ఉంటే బంతిపూలతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్వాగతాలు తెలియజేస్తూ ఒక రంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి చూసాము. ఏదైతే ఆ బిల్డింగులకు సంబంధించినటువంటి అన్నీ కూడా రూపురేఖలు తక్షణం మారిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్ తోటి ఒక్కసారిగా మళ్ళీ అమరావతిని ప్రపంచ పట్టం వైపు చూపించే విధంగా అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు ఆ విజన్ ఉంది. ఎక్కడైతే రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడం అనేటువంటిది ఒక పెద్ద బృహత్తరమైనటువంటి బాధ్యత. అటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ఉంటే, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఎప్పుడైనా కానీ హైదరాబాద్ నిర్మాణం జరిగింది అని అంటే, సైబరాబాద్ నిర్మాణం జరిగిందనంటే చంద్రబాబు నాయుడు గారు ప్రథమంగా ఉంటుంది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు చిరస్థాయిలో ఉండకూడదు, కాలకేయుల్లాగా నా పేరు ఎప్పుడు కూడా విధ్వంసంగా కనపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రజావేదికను కూల్చివేసి, ఆ ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా ఆయన చరిత్రలో ఒక ప్రజలకు సంబంధించినటువంటి ప్రజావేదికను, రాజధానిని ఒక అన్యాయం చేసి ఆయన చరిత్రలో ఒక విధమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక విమర్శని ఆయన కూడగట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చరిత్రలో లిఖించబడేటువంటి అధ్యాయంలో అది ఒక భాగం అవుతుంది. అవునన్నా కాదన్న అమరావతి నిర్మించబడుతుంది, అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతుంది, అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతిని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఆ రోజులో కాలకేయులుంటే ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని కలిగించుకోవటంలో ఆయనంతటా ఆయన స్వయంకృతాపరాధంతో చేసుకున్నటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు. సరే ఏదేమైనా ఇప్పుడు ఇక మొదలైంది గేమ్. ఇక ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవి రెండు కళ్ళు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ఇదైతే రైతాంగం మొత్తం సుభిక్షం అవుతుంది. క్యాపిటల్ అమరావతి బాగుపడితే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తుంది, ఉపాధి పెరిగిద్ది, రెవెన్యూ జనరేషన్ పెరిగిద్ది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సరే ఏదేమైనప్పటికీ వారు మాట్లాడినటువంటి బైట్స్ ఉంది, ఒకసారి మా బైట్స్ని ప్లే చేయండి. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో.
సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది. నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ ఇప్పటికి కూడా 11 సీట్లే వీళ్ళు గెలిచారు. కొంతమంది ఓట్లేశారు. వేసిన ఓట్లు రైట్. మొత్తం మీద హైలైట్ ఏంటంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ 1+6+3+1 అంటే 1631 రోజుల పాటు అమరావతి రైతులు పోరాటం చేశారు, నిరాహార దీక్షలు కొనసాగించారు, నిరసన దీక్షలు కొనసాగించారు. 1631 రోజుల తర్వాత తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ దీక్షలను విరమించారు. ఆ 1631 1+6+3+1 = 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11. అంటే దేవుడు చేసినటువంటి స్క్రిప్ట్గా దాన్ని చూడవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, 23 మందిని మీరు తీసుకెళ్లారు మా పార్టీ నుంచి, అందుకని మీకు 23 సీట్లు వచ్చినాయి, చూసారా దేవుడు చేసిన స్క్రిప్ట్ అన్నారు. అదేమన్నా రాజకీయంగా జరిగినటువంటి ఇది. కానీ ఇదేమన్నా రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు జరిగినటువంటి అన్యాయం, ఆ లక్షలాది మంది రైతాంగానికి జరిగినటువంటి అన్యాయం. అంటే రైతుల యొక్క ఘోష, రైతుల యొక్క పోరాటం, రైతుల యొక్క కష్టం, వాళ్ళ బాధ, ఆక్రందన జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా 11 సీట్లను తీసుకొచ్చి ఆపేసింది. అంటే అది తగ్గినా కూడా ఇది ఉండేది కదా. కానీ 11 రావటం వెనక వాళ్ళు పడినటువంటి కష్టానికి నిదర్శనంగా మార్కు చూపించారని చెప్పని అనుకోవచ్చు. సరే, ఇది ఆ అంశానికి సంబంధించి. ఇక ఓవరాల్గా వాటిలో అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు వారు అంటే ఆ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రణాళికలో అంటే 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ పరిధిలో 16.9 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్ 16.9 కిలోమీటర్ల పరిధిలో పెట్టారు. 58 రోజుల్లో ఆ రోజు ల్యాండ్ పూలింగ్ పూర్తయింది. అంటే దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,881 మంది రైతులు భూములు ఇవ్వటం జరిగింది. అన్నీ పోను రోడ్లకి వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోను 8,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయనపాలెంలో నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. భూ సమీకరణల భూములో అంటే ఇక్కడ ఇప్పటికే అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇది కమ్మ రాజధాని అనేటువంటి ఒక విమర్శను బలంగా చేశారు. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం లిఖితపూర్వక క్లియర్గా దానికి సంబంధించి అధికారులతో బృందం ఒక రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్సీలు, అందులో ఎస్టీ బీసీలు 14% మంది, రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వారు 20% మంది, కమ్మ వర్గానికి చెందినటువంటి వారు 18% మంది, కాపులు 9% మంది, ముస్లింల వర్గం 3% మంది. మరి ఇది దీంట్లో ఇచ్చినటువంటి వారిలో 100లో 18% కమ్మ సామాజిక వర్గం ఇస్తే, 20% రెడ్డి సామాజిక వర్గం ఇస్తే, 32% ఎస్సీ ఎస్టీలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మరి ఆ 18% మందికి ఎక్కడో న్యాయం జరుగుతుందనో ఏదో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు
చేసినటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడలో పాపం అందరూ బలైపోయినటువంటి పరిస్థితి. లేదా 18% ఆపేసి మిగిలిన డెవలప్ చేస్తే బాగుండేది, మరి అంతవరకు ఆపి ఆ పని చేయకుండా నాశనం చేసేసారు అనిపించింది. సరే, మొత్తానికి 9,165 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చుకు పెట్టడం జరిగింది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా దీన్ని ఆ రోజు తీర్చిదిద్దారు. సరే, ఏదన్నా కానీ తర్వాత 2020లో 3 రాజధానులు అంటాం, తర్వాత జరిగిన పరిణామాలతో మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది ఓవరాల్గా అమరావతికి సంబంధించి మరలా రూపం మొదలైంది. కానీ ఇది జరిగేటువంటి ఈ పని విధానాలలో మాత్రం ప్రజలు చాలా చాలా ఆలోచనతో అడుగులు వేస్తారు. ఎందుకనంటే ఉన్నటువంటిది ఇప్పుడే కొంతమంది దాన్ని హైప్ అనేటువంటి దాన్ని కాకుండా జాగ్రత్తగా నిర్మాణాలు చేసి జాగ్రత్తగా దాన్ని ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని ఒక్కసారిగా మరలా బూస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే గతంలో జరిగినటువంటి ప్రమాదాలను గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ ప్రాంత ప్రజానీకం మీద ఉంది. అందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈసారి గతంలో కంటే ఇప్పుడు విజన్ మారుస్తారనుకుంటున్నా. వేగంగా నిర్మాణాలు చేయటం, అదేవిధంగా వేగంగా ఏదైతే ప్రాజెక్టులు తీసుకుంటూ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, ఏదీ లేదు. సింగపూర్ కన్సార్టియం వచ్చిద్దో లేదో తెలియదు. అట్లాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే రద్దు చేశారో వాటన్నిటిని మళ్ళీ తీసుకొని రావాలి. అవి మళ్ళీ వస్తాయో లేదో తెలియదు, వాటికి ఫండ్స్ ఉండయో లేదో తెలియదు. ఇలాంటివి అనేకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అసలే ఇప్పుడు లక్షల కోట్లలో అప్పుల్లో ఉన్న రాష్ట్రం, నెలకి 50,000 60,000 కోట్లు అప్పు కట్టాల్సినటువంటి రాష్ట్రం. మరి ఇప్పుడు ఎలా దీన్ని తీసుకెళ్తారనేది చూడాలి. సరే, నెలకి సంవత్సరానికి అనిల్ ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్. ఎక్కడైతే ప్రజావేదిక శిథిలాల దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం నిర్మాణాలను పరిశీలించినట్టున్నారు. ఏంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలకి ఆయన అమరావతికి క్షమాపణ కోరారా? ఏదైతుందో ఒక విధ్వంసం విచ్ఛిన్నం జరిగితే ఎలా ఉంటుందో అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా చూశారు. అమరావతి దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఒక వ్యక్తి కక్షకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బలవటమే కాకుండా అమరావతి ప్రాంత రైతులు ఎంత వేదనకు గురయ్యారో మనం చూసాం సార్. వాళ్ళ పోరాట ఫలమో వాళ్ళ పోరాట ఫలితమో లేకపోతే దేవుడు అనుగ్రహమో కానీ ఈరోజు వాళ్ళ కష్టాల నుంచి కడదేర్చడానికి ఒక కొత్త ప్రభుత్వం రావటం, ఆ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ అమరావతి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చి దాని అమలుకు ఈరోజు మళ్ళీ తొలిఅడుగు వేసిన పరిస్థితి. ఎక్కడైతే విధ్వంసానికి గురై ప్రజల సొమ్ముతో ప్రజావేదిక నిర్మించినటువంటి ప్రాంతాన్ని కూల్చివేశారో అక్కడి నుంచే విధ్వంసం జరిగిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి మళ్ళీ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్కు ఒక అగ్రగామిగా అమరావతిని తీర్చిదిద్దటం, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు అమరావతిని నిర్మించి గర్వంగా గౌరవంగా ప్రజలు బతికేలాగా చేయడానికి ఏర్పాట్లు చేస్తామనే విధంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మనం ఈరోజు గమనించాలి సార్. అయితే చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏపీ సీఎంగా బాధ్యతలు 4వ సారి చేపట్టిన తర్వాత తొలి ప్రాజెక్టు పోలవరాన్ని సందర్శించి ఆ యొక్క ప్రాజెక్టు స్థితిగతులు ప్రజలకు వివరిస్తే, రెండవ క్షేత్రస్థాయి పర్యటనగా కూడా ఈరోజు అమరావతిని ఆయన తీసుకొని ఇక్కడున్న ప్రాంతంలో అన్ని పరిసరాలను కూడా పరిశీలించి ప్రజల ముందు వాస్తవ పరిస్థితిని పెట్టే ప్రయత్నం చేశారు. త్వరలో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం, ఖచ్చితంగా శ్వేతపత్రం ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పడంతో పాటు ఎలాంటి విధ్వంసం జరిగింది, ఆ విధ్వంసం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అనేది ఆయన అన్ని రకాలుగా వివరించారు. వాస్తవానికి ప్రపంచంలో ఒక రోల్డ్ మోడల్గా ఏదైతుందో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ, ₹1 ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా ప్రైవేటు వ్యక్తుల యొక్క భూమిని నేరుగా తీసుకొని తమ ఆధీనంలో పెట్టుకుని తిరిగి డెవలప్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్న చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు జరగలేదు. అది ఏపీలో జరిగింది. దాన్ని ఖచ్చితంగా నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేయగలిగారు. తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల మధ్యలో మనం చూసాం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో. వారి యొక్క కన్నీటి ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి గెలుపుగా కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆడబిడ్డల్ని అవమానించారు, హేళన చేశారు, గేలి చేశారు, ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే ఇవాళ అమరావతి మళ్ళీ వెలగబోతూ ఉంది, అమరావతి అభివృద్ధిలో ముందుకు పోబోతూ ఉంది, అమరావతి నిర్మాణం జరగబోతూ ఉందన్న మాటలు ఆ ప్రాంత ప్రజల్లోనూ రాష్ట్ర ప్రజల్లోనూ కొంత ఆశలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. ఇవాళ ఆ రాజధాని లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతా ఉన్నాం. ఆర్థిక మూలాలపైన దెబ్బ పడింది, అప్పుల మీద ఆధారపడి రాష్ట్రం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. వీటన్నిటిని అధిగమించాలంటే ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలనే ఆలోచనతో
ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం గతంలోనూ మళ్ళీ తిరిగి దాన్నే ప్రారంభించే దిశగా ఆయన ఆలోచన కసరత్తు కనిపిస్తూ ఉంది. ఒక విషయం అయితే చెప్పాలి సార్, గ్రాఫిక్స్ అంటూ కూడా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పాలకులు ఎంత ఏదైతుందో నెగిటివ్ ప్రచారం చేశారో ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సందర్శించిన బిల్డింగ్స్ చూపించారు ప్రజలకు కూడా. ఆయన ఆ బిల్డింగ్స్ నిజంగా గ్రాఫిక్సా లేకపోతే సిమెంట్ కట్టడాలా అనేది ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత జరిగినాయా, ఇన్ని కట్టడాలు ఉన్నాయా, 10,000 మంది ఎంప్లాయీస్కి క్వార్టర్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ముందుకు వెళ్ళారు. అదేవిధంగా జడ్జి క్వార్టర్స్, వీటితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్వార్టర్స్, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లకు క్వార్టర్స్, ఐఏఎస్లకు క్వార్టర్స్, మంత్రులకు క్వార్టర్స్, ఇలా ప్రతిదీ పరిపాలనకు అవసరమైన సార్. గతంలో మనము ఒకసారి ఇలాగే గ్రాఫిక్స్ అంటున్నారని మనం అక్కడికి పోయి ఆ బిల్డింగ్ భవనాల ముందు లైవ్ పెట్టినప్పుడు ఆ మహిళలు ఒక సవాల్ విసిరారు. 2019లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమని విసిరారంటే, గ్రాఫిక్స్ అంటున్నారు, బొత్స సత్యనారాయణ గారికి సవాల్ చేస్తున్నాము, మేము పైనుంచి మేము ముందు దూకుతాము, తర్వాత బొత్స సత్యనారాయణ గారు దూకాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు స్లోగన్, పిలుపు. మేము పైనుంచి ముందు దూకుతాము, తర్వాత బొత్స సత్యనారాయణ గారు దూకాలి. ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్ అన్నాడు కాబట్టి. అంటే ముందు దూకిన వాళ్ళు వీళ్ళు ఎలా చనిపోవడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. ఆయన కూడా అలా దూకితే కనుక ఆయన కూడా పోవాలి. మరి దానికి సిద్ధమా, ఆ సవాలుకి సిద్ధమా? ఇద్దరు ఒకేసారి దూకటం, నేను ముందు మేమే దూకుతాం, తర్వాత మీరు దూకుతారని అంటే దానికి అన్నాడు. ఆయన మాట్లాడడం కూడా ఆయన. అదే రాజకీయాల్లో విలువలేనితనం అంటే. మరి గ్రాఫిక్స్ అన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కదా. రెండో అంశం, ఇక్కడ కింద ఆ సాయిల్ కరెక్ట్గా లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయని ఇంకొక ఆయనే మాట్లాడినట్టున్నారు. ఒక లేడీ ఏం చెప్పిందంటే, మాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి భూమి ఉంది, 5 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి నేను సవాల్ చేస్తున్నాను, పందెం పెడతాను. బొత్స సత్యనారాయణ గారు మరి ఇక్కడికి వచ్చి ఈ సాయిల్లో కట్టినటువంటి బిల్డింగ్ల మీద మరి ఆయన మాట్లాడతారా రమ్మని సరే ఇంకో మంత్రికి సవాల్ ఇచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడరు, ఒక్క బురద చల్లటం, అంటే ఎట్లాంటి వ్యక్తులు అంటే నిజంగా పాపం అనేటువంటిది వాళ్ళకి భగవంతుడు అనేది ఉంటారనే దానికి నిదర్శనమేమో అనిపించింది. అంటే చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరైనా అన్ని మాటలు అన్నందుకు అన్నటువంటి వాళ్ళు, మాట్లాడినటువంటి వాళ్ళు మొత్తం ఓడిపోయారండి, తుడిచిపెట్టుకుపోయారు. ఒక్క మాట గ్రాఫిక్స్ అన్నోళ్ళు కానీ, ఆడ శవాలు తిరుగుతాయి అన్నోళ్ళు కానీ, లేకపోతే సరిగ్గా లేదన్నోళ్ళు కానీ ఒక్కరు గెలిచారా? పెయిడ్ ఆర్టిస్ట్ అన్నోళ్ళు కానీ ఒక్కరు గెలిచారా? రాజకీయంగా సమాధి అయిపోయారు. ఎందుకంటే ఆ మహిళలు, అక్కడ ఉన్నటువంటి మహిళలు చేసినటువంటి పోరాటం అలాంటిది, వాళ్ళు చేసినటువంటి పూజలు అలాంటివి, వాళ్ళు చేసినటువంటి యుద్ధం అలాంటిది, వాళ్ళు పడినటువంటి అవమానాలు అలాంటివి. అందుకు వాటన్నిటికీ కళ్ళ ముందు క్లియర్గా చూపించారు. దాంతో అయిపోయింది అనుకోండి. సరే, ఇప్పుడు జరగాల్సిన దాని మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే అనిల్.